నాగేంద్రమ్మ. ఏం చేస్తాం, చెట్ల పనులు చేస్తాం. మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా కార్డు కానీ తర్వాత వృద్ధాప్య పింఛన్ కానీ ఏదైనా వస్తుందా? వృద్ధాప్య పింఛన్ నాకు రావట్లేదు. రేషన్ కార్డు ఉంది. ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? ఉంది. ఆరోగ్యశ్రీ కార్డు ఏదైనా ఉపయోగించుకున్నారా? మేమేమి లేదుగా ఉపయోగించుకోవాలి ఇంతవరకు. తర్వాత మీకు రేషన్ బియ్యం ఎన్ని కిలోలు ఇస్తారు? మనిషికి 4 కిలోలు. ఎంతమంది పిల్లలమ్మని? ఒక అబ్బాయి. అబ్బాయి వ్యవసాయం పైన. సొంత భూమి లేదు, కౌలుకి వేసుకుంటాం. ఏం పంట వేస్తారు? వరి పంట అంటే చెట్టు జామ పెట్టుకుంటాం. ప్రభుత్వం నుంచి రాలేదు. పెట్టుకోలే. ఎందుకు పెట్టుకోలేదంటే మనకు లేదని మనకు కడతారు. ఇప్పుడు కట్టలేదు కదా, పెట్టుకున్న వాళ్ళకి, అందుకని పెట్టుకోవాలి. మా వారు సాయంత్రం మీదకి వెళ్తాడండి. ఏం కూలికి 100 రూపాయలు వచ్చిన రోజు ఉండిద్ది, 10 రూపాయలు వచ్చిన రోజు ఉండిద్ది, 20 రూపాయలు వచ్చిన రోజు ఉండిద్ది. 2 పిల్లలు, వాళ్ళిద్దరూ చదువుకుంటున్నారండి. ఒక అబ్బాయి ఇంటర్. గవర్నమెంట్ది కదండి. మొన్నటిదాకా గవర్నమెంట్ బడిలో చదువుకున్నాడు, సరిగ్గా రావట్లేదని మామూలు ప్రైవేట్ కాలేజీలో చేర్చాం. ఉందండి. 16 కిలోలు ఇస్తారు, 4 కలిసి మడిసికి 4 కేజీలు కాడు. ఇందరం పెళ్ళి లేదు. ఉంది, ఏమి ఉపయోగించుకోవాలి. ఉన్నామండి 11 మంది. మేము ఉంటాయి అనుకుంటానండి 80 ఏళ్ళు. లోన్ 2-3 సార్లు తెచ్చుకున్నాం. ఓసారి 2 లక్షలు తెచ్చాం, ఓసారి 1,10,000 తెచ్చాం, ఓసారి 7,000 11,000 తెచ్చాం. చేపల వ్యాపారం చేసుకున్నామండి. కొన్ని అమ్మటం ఏం మిగిలిబాటు ఉండి దానికి ఇంట్లో తింటాకి. ఈ సంవత్సరమేమో అసలు ఏం సరిగ్గా పోవట్లేదు. అదే ఎప్పటికప్పుడు తెచ్చుకుంటాం, తింటాము, ఇట్లా ఉంటాం. మా ఆయన సాయంత్రం పాటేనండి. అంతే, 100 రూపాయలు వచ్చిన రోజు ఉంటాయి, 10 రూపాయలు వచ్చిన రోజు లేదు. కూలికి వెళ్తాం. ఉంది. ముగ్గురు రోజు కూడా ఉంటాయిలేండి. ఒక రోజు పిచ్చి వస్తా ఉంటాయి, ఒక రోజు తగ్గుతా ఇస్తారు. శంకర్ కేజీ ఆయిల్ కృష్ణాలా మంచి నుండి ప్యాకెట్ ఇస్తారు. ప్యాకెట్ ఇస్తారు, అది 2 లీటర్లు. ఏం లేవండి. భూమి ఇచ్చారండి ఆడ, అక్కడ ఇచ్చారు. బిల్డింగ్లు అవతలని ఆడిచ్చారు. అదే పునాదులు వేసుకున్నాం, కట్టుకోవాలి. ఇంకా ఏం మరి ఎన్ని సెంటున్నారంట. సెంటున్నర ఇచ్చాడండి. బేస్ మటానికి బిల్లులు ఇచ్చారు. 10 కట్టలు చిమిటి అన్న 2,600 డబ్బులు. అంతే, 10 కట్టలు చిమిటి 2,600 డబ్బులు. నవ్వదు కాదుగా, అందుకే కండి ఎదురు చూస్తుంది. అందుకోసమే అవన్నీ తీసుకుని అయితే పునాది వేసుకున్నాం అంతే. ఏం కట్టు. ఒక అబ్బాయి ఏమో ఇంటి దగ్గర ఏమి చదువు లేదు. ఒక అబ్బాయి 10 చదువు మానేశాడు. ఏం పని లేదు, ఇంటి దగ్గరే ఉంటున్నాడు. మరి సాయంత్రం పని ఏమో నేర్పలేదు. వెళ్ళమంటున్నాం, వెళ్తేనే కండి ఏం చేయము. ఇంకొక అబ్బాయి బస్సుకి వెళ్తాడు.